ఇప్పుడు మన మళ్ళీ ప్రెస్ మీట్ లో ఒకటి మాట్లాడారు, వాళ్ళ తమ్ముడికి ఏం సంబంధం అని. ఇప్పుడు వాళ్ళ తమ్ముడి పేరు కూడా బయటకు వచ్చింది, మధుతో 3 ట్రాన్సాక్షన్లు బయటకు వచ్చాయి. ఏం చెప్తారు మేడం ఈ విషయం గురించి? పంజాగుట్ట పిఎస్ లో కేసు పెట్టినప్పుడు మన సుబ్బారావు గారు అడ్వకేట్ గారు అన్ని తెలుసుకొని బయట కేసు పెట్టిందా పోలీస్ స్టేషన్ ముందు శివ వచ్చాడు, చూపించింది కదా లైవ్ లో, పక్కన నించున్నాడు, ఇలా తిరిగాడు, ఈ ఫేస్ వీడా నా తమ్ముడు గడ్డం పట్టుకొని అమాయకుడు అని చెప్పిందే మహాతల్లి. ఎంత అమాయకుడు అంటే మామూలు అమాయకుడు కాదు, ఏమీ తెలియదు. అన్నంను కలుపుకొని తినడం కూడా ఆ శివాకి తెలియదంటే శివ మీద ఎన్ని నిందలేస్తున్నారు మీరు. పాపము ఆయన బ్యాంక్ అకౌంట్ లోకి 1 రూపాయి కూడా పోలేదు, అంత అమాయకుడు. వాళ్ళు మోసం చేయలేదు, స్కామ్ చేయలేదు, అంత అమాయకుడు. వాళ్ళంతా ఎంత మందితో జీవితాలతో ఆడుకుంటున్నారంటే మామూలుగా ఆడుకోవట్లేదు. నువ్వు ఇంతమంది 10 మంది చచ్చిపోయారు కదా, ఇస్తున్నారా మాట్లాడడం? అదే స్టోరేజ్ ఫుల్ అయింది, వాట్సాప్ నుంచి స్టోరేజ్ పంపిస్తారు. మరి ఈ రోజు అతని పేరు బయటకు వచ్చింది, 3 ట్రాన్సాక్షన్లు మధుతో ఉన్నాయి. మధు పెద్ద అమౌంట్ భారీ మొత్తంలో పంపినట్టు కూడా తెలుస్తుంది. అవును, అతను రేపు మాపు అరెస్ట్ అవుతాడు అంటున్నారు వాళ్ళ తమ్ముడు. ఏం చెప్తారు మేడం? మంగ్లీకి తెలిసే జరుగుతుంది అంటారా? ఆ మహాతల్లికి తెలియని విషయాలు ఏమీ లేవు, ఎందుకంటే మొత్తం తెలుసు. 1000 కోట్లు 100 కోట్లు 150 కోట్లు కాస్త 1000 కోట్లు అయినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు దుబాయ్ లో ఉన్నాయి ఆస్తులు, నీకు కర్ణాటకలో ఆస్తులు, నీకు తెలంగాణలో ఆస్తులు. నేను పాటలు పాడుకొని నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. పేద కుటుంబం నుంచి వస్తే ఈ రోజు నా ఫ్యామిలీని, నా తమ్ముడిని అందరిని మీరు అవమానిస్తున్నారని చెప్పేసి కన్నీళ్లు పెడుతున్నావే. ఏమైపోయావు ఇప్పుడు? అదే కన్నీళ్లు ఇప్పుడు నువ్వు వచ్చి ఆ పేదవాళ్ళని ఆదుకుంటావా లేదా? లేదంటే తీగ లాగితే డొంకంతా కదులుతుంది. మొన్న అందరూ ప్రెజర్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా రంగంలో దిగారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? ప్రభుత్వం ఏం చేసింది అంటే ఎంత పెద్ద సపోర్ట్ ఇస్తుంది తెలుసా ఆమెకి? మీరు పేదవాళ్ళకు ఒక న్యాయము, ఉన్నోళ్ళకి ఒక న్యాయమా? ఏమి ఉన్నోళ్ళకి మీకు సపోర్ట్ చేస్తారా? దొంగలైనా దొరలైనా ఏం పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యా మీరు? ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, పేదవాళ్ళకి మీరు సపోర్ట్ చేయట్లేదు. అన్యాయమే జరుగుతుంది. అన్యాయం చేసినా గానీ వాళ్ళ దగ్గర డబ్బులు కోట్లు సంపాదించుకొని స్కాములు చేసిన వాళ్ళకి మీరు ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. వీడియో కూడా బయటకు వచ్చింది, మంగ్లీ ఇంట్లో ఆ మధు కూర్చున్నాడు, మంగ్లీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. ఆ వీడియో కూడా మీరు చూసారనుకుంటా. ఏమనిపించింది ఆ వీడియో చూస్తే? పాపము మధు ఎవరో తెలియదని చెప్పింది. మరి మధు ఎవరో తెలియనప్పుడు నీ ఇంట్లో మీ అమ్మతో మీటింగ్ ఎలా మాట్లాడుతున్నాడు? వీడియో చూసాం కదా, అది ఫేక్ కాదు కదా. అది ఫేక్ కానప్పుడు మధు అకౌంట్ లో నుంచి శివ అకౌంట్ లకు 3 సార్లు ట్రాన్సాక్షన్స్ ఎట్లా పోయినాయో అది ఫేక్ కానప్పుడు స్కామ్ నువ్వు చెయ్యలేదు అని చెప్తున్నారు కదా. నువ్వు చేసావు, 100% చేసావు. ఇది కూడా ఫేక్ కాదు. కర్ణాటకలో 10 ఎకరాలు కాఫీ తోట అయ్యా నాయన. పాపము అక్కడికి పోతేనంట పెద్ద అభిమానులంట. కర్ణాటకలో ఒక పాట పాడుతుంది, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గారి పాట పాడుతుంది. రాజకీయ నాయకులు ఏ నిల్లా అని పాడింది. ఏ నిల్లా అనే పాటకి అన్నీ వచ్చేసినాయి. అంటే ఈమె దగ్గర ఏమీ లేదని కన్నడలో పాడే వరకు కాఫీ తోట రాసిచ్చేసాడు, ఒక విల్లా రాసిచ్చేసాడు. ఏ నిల్లా నిన్న నన్న నడువే ఏ నిల్లా అంటే నీ మధ్యన నా మధ్యన ఏమీ లేదని పాడిందయ్యా. అన్నీ వచ్చేసినాయి. నీ మధ్యన నా మధ్యన ఏమీ లేనప్పుడు కర్ణాటకలో ఎట్లా వచ్చినాయి? 10 ఎకరాల కాఫీ తోట, ఒక విల్లా అంటే నిన్న నన్న నడువే ఏ నిల్లా అంటే కన్నడలో నీ మధ్యన నా మధ్యన ఏమీ లేదు అంటే ఎంత జాలి పడిపోయాడో. అయిపోయింది. ఆ పాటకే మొత్తం ఆస్తులు రాసి ఇచ్చేసారనమాట. అది మరి అప్పుడు నాకు సంబంధం లేదన్నది ఒక్కొక్కటిగా అన్ని రిలీజ్ అవుతుంది. ఆమెకు తెలిసేదంతా చేస్తుంది. మరి మంగ్లీ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డబ్బులు వాపసు వస్తాయంటారా? 100% తప్పుంటే ఆమె ఎంత పెద్ద తోపైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎవ్వరు చుట్టం కాదు. అరెస్ట్ అనేది చెయ్యాలి.
ఆ స్కామ్లు ఇప్పుడు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి కదా, మామూలుగా పడట్లా బయట. ఇప్పుడు మధు తెలియదు అన్నప్పుడు నువ్వు నీ ఇంట్లో మీ అమ్మతో మీటింగ్, సరే మధు తెలియనప్పుడు ఆయన అకౌంట్ లో నుంచి నీ తమ్ముడు అకౌంట్ లోకి 3 సార్లు ట్రాన్సాక్షన్. ఏమి తెలియదు అమాయకుడు. నీ తమ్ముడిని చూపించి గడ్డం తిప్పి నా తమ్ముడు అమాయకుడు అని గడ్డం తిప్పి ఇలా అలా తిప్పిందే పంజాగుట్ట పిఎస్ లో. ఆ అమాయకుడు అకౌంట్ లోకి ఎంత డబ్బు పోయింది బయటపడట్లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రభుత్వం కరెక్ట్ గా నిర్ణయం తీసుకొని మొత్తం పాపాల చిట్టా బయట పెట్టాలి. మంగ్లీని కూడా వదిలిపెట్టకూడదు. నువ్వు పేద కుటుంబం నుంచి వచ్చావమ్మా, కాదనట్లేదు. నువ్వు తిండికి లేక పైకి వచ్చావమ్మా, మేము కాదనట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంత స్థాయి నుంచి అంత స్థాయికి వచ్చిన వాళ్ళే. కానీ నువ్వు చేసింది తప్పు. జనాలకి ఆశ చూపించి మధ్యలో నువ్వు నిలబడకుండా నీ తమ్ముడిని, మధుని, ఇంకా ఎవరెవరినో నీ పెద్ద టీం ని పెట్టి డబ్బులు వసూలు చేసి మొత్తం స్కామ్ చేశారే. అంత పెద్ద స్కామ్ చేశారు 1000 కోట్లు దాకా. నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎవరి డబ్బులు వాళ్ళకి నువ్వు నిరూపించుకో. నాదేం తప్పు లేదు, నా తమ్ముడిదేం తప్పు లేదు, మధుది తప్పు లేదని నువ్వు నిరూపించుకో. అప్పుడు నువ్వు ఒక ఆడదాని అని మేము ఒప్పుకుంటాము. లేదా ఎవరి పని వాళ్ళు చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా సరే డబ్బున్నోడా లేదా కానీ పేదవాళ్ళ జీవితంతో ఆడుకుంటే మాత్రము మీరు శిక్షలు మాత్రము కఠినంగానే ఉండాలి. మీ పని మీరు చేయాలంతే. బ్యాంకులు అబద్ధం చెప్పవు కదా, లాగండి. తీగ లాగితే డొంకంతా కదులుతుంది. సగం డొంక కదిలింది, ఇంకా పూర్తి డొంక కదలాలి ఇప్పుడు.